వాంగ్చుక్ నిరసన దీక్ష వరకు గప్చుప్గా ఉన్న ఇండియా ఇప్పుడు మాట్లాడడం మొదలైందా? సెలబ్రిటీలు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. మిడిల్ క్లాస్ కూడా ఇప్పుడు రియాక్ట్ అవటం స్టార్ట్ అయినట్టు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చూస్తే అర్థమవుతా ఉంది కదా. కారణం ఏంటి? ఇండియాలో పొలిటికల్ మొమెంటం, మరీ ముఖ్యంగా థాట్ ప్రాసెస్, ఆలోచన ధోరణి మారుతా ఉందా? కొన్ని ప్రకటనలు చూస్తే, ఈ మధ్యకాలంలో ఇష్యూస్ మీద జరుగుతున్న చర్చ చూస్తే, ఆర్థిక పరిస్థితి అయినా, ఇథనాల్ లాంటి ఇష్యూస్ అయినా, కాక్రోచ్ పోరాటమైనా, ఇలాంటి మేజర్ పరిణామాల మీద సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే ఇండియాలో ఆలోచన నిద్రలేవడం మొదలైందా అని చాలామందికి అనిపిస్తూ ఉంది. ఇంటర్నేషనల్గా కూడా ఈ పాయింట్ మీద ఇప్పుడు క్రమంగా డిబేట్ జరుగుతూ ఉంది కదా. యూరోప్లో హంగరీ లాంటి చోట్ల ఈ మధ్యన వచ్చిన ఎన్నికల ఫలితాలతో ఇండియాలో పరిస్థితిని పోలుస్తూ కొంతమంది ఇప్పటికే కంపారిజన్స్ కూడా మొదలుపెట్టారు. ఇంతకీ కారణం ఏంటి? మీకు తెలుసా? ఇప్పటి వరకు ఎజెండా సెట్టింగ్ అనే ట్రెండ్తో నడిచిన రాజకీయం కానీ, మీడియా కానీ ఇప్పుడు ప్రిమినెన్స్ అనే సీన్లోకి, సినారియోలోకి మారింది. ఇది ఒక రకంగా ఎజెండా సెట్టింగ్ వర్సెస్ ప్రిమినెన్స్. ప్రిమినెన్స్ అంటే అర్థం ఏంటి? ఎజెండా సెట్టింగ్ గత 12 ఏళ్లుగా రాజకీయంగా ఎలాగా మన ఆలోచనల మీద పైచేయి సాధించింది మాట్లాడదామా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అండర్ కరెంట్గా ఇప్పుడిప్పుడే కనపడుతున్న మార్పుని మన కళ్ళ ముందుకు తెచ్చే కాన్సెప్ట్. మరి చూద్దాం రండి. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు కొంతమంది స్పోర్ట్స్లో ఉండుండొచ్చు, ఇంకొంతమంది ఎంటర్టైన్మెంట్లో కానీ, మిగతా రంగాల్లో కానీ ఉన్నవాళ్ళు కావచ్చు. ఇప్పుడు జనం సమస్యల గురించి, ఇష్యూస్ గురించి మాట్లాడడం, రోడ్డు మీదకి రావడం, ఓపెన్గా పరిస్థితిని డిబేట్ చేయడం, డిస్కస్ చేయడం కనపడతా ఉంది కదా. గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇది. 12 ఏళ్లుగా ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది? నేను చెప్పా కదా, ఎజెండా సెట్టింగ్ అని. ఎజెండా సెట్టింగ్ అంటే రాజకీయంగా పైచేయి సాధించిన వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా మాత్రమే మీడియా అయినా, సెలబ్రిటీలు అయినా మాట్లాడడం కనపడేది కదా. చాలాసార్లు మనం చూసాం. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా మోడీతో ఫోటోలు దిగడాన్ని, కలిసి పతంగుల పండగ చేసుకోవడం లాంటి ఈవెంట్స్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేవారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా అయితే ఎన్నికలు వస్తున్న ప్రతిసారి కొందరు సెలబ్రిటీలని ప్రత్యేకంగా కలవడం అనే సినారియో మనకు కనపడేది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళని, సినిమాలో ఉన్న వాళ్ళని, లిటరేచర్లో ఉన్న వాళ్ళని ఆయన కలిసేవారు ప్రత్యేకంగా. అఫ్కోర్స్ తెలుగులో కూడా ఇలాంటి సీన్స్ మనకు కనపడతాయి. ఎన్నికల ముందు ఇలా కలవడంలో ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళని అభిమానించే వాళ్ళందరూ బీజేపీ వైపు చూస్తారు, చూడొచ్చు, చూడాలి అని చెప్పడం. ఒక రకంగా ఎజెండా సెట్టింగ్ అనే అప్రోచ్లో ఇదంతా భాగం. ఇక మీడియా ఉండనే ఉంటుంది. ఓన్లీ పాజిటివ్ సైడ్ మాత్రమే చెప్పడం, నెగిటివిటీని కవరప్ చేయడానికి ట్రై చేయడము, ఎవరన్నా క్వశ్చన్ చేసినా, మాట్లాడినా కానీ వాళ్ళకి అంతగా వెయిటేజ్ ఇవ్వకపోవడం లాంటివన్నీ ఈ ఎజెండా సెట్టింగ్లో భాగం. 12 ఏళ్ల పాటు ఎజెండా సెట్టింగ్ అనే మొమెంటం నడిచింది. కారణం ఏంటి అంటే, ఒకటి అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా పరిస్థితులు ఉండటం అయితే, రెండోది వ్యతిరేకించేవాళ్ళు, విపక్షం అనండి, లేదంటే ప్రజల వైపు నుంచి క్వశ్చన్ చేసేవాళ్ళు అనండి, ఏ పేరైనా పెట్టండి, వాళ్ళు బలంగా, నిశ్చలంగా, నిలకడగా, కన్సిస్టెంట్గా అంటారే, అలా కన్సిస్టెంట్గా గొంతు వినిపించి ఎజెండాని రైజ్ చేయలేకపోవటం. అంటే ఏదైనా ఇష్యూని పట్టుకుని దాని మీద తాడోపేడో తేల్చుకోవాలి అనుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ ఎజెండా సెట్టింగ్ అనే ట్రెండ్ కంటిన్యూ అయింది. మరి ఇప్పుడు ఏం మారింది? ప్రిమినెన్స్ అన్నా కదా. ప్రిమినెన్స్ అంటే ఏంటి? ఏదన్నా ఒక ఎజెండా సెట్ అవుతున్నప్పుడు పేరున్న వాళ్ళు, గుర్తింపు ఉన్న వాళ్ళు, సెలబ్రిటీలు అంటాం కదా, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడాన్ని ప్రిమినెన్స్ అంటారు. ఎజెండా సెట్టింగ్ నుంచి ప్రిమినెన్స్కి ఎందుకు మారింది అంటే, ఇప్పుడు దేశంలో ఒక ఎజెండా సెట్ అవుతోంది అనే కాన్ఫిడెన్స్ని, మొమెంటంని కాక్రోచ్ యువత పోరాటం తెస్తోందా అనే చర్చ ఆల్రెడీ జరుగుతూ ఉంది. కావాలంటే మీరు చూడండి, వాంగ్చుక్ పోరాటం చేసిన తర్వాత అఫ్కోర్స్ విపక్ష పార్టీల వాళ్ళు ప్రకాష్ రాజ్ లాంటి ఓకల్గా ముందు నుంచి ప్రజల వైపున మాట్లాడుతున్నాం అని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు, సమర్థించడమే కాదు, చాలామంది సెలబ్రిటీలు ఇలా మ్యూజిక్ డైరెక్టర్లు, యాక్టర్లు అందరూ ముందుకొచ్చి మాట్లాడడాన్ని చూసాం కదా. పైగా ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పోరాటం, పార్లమెంటును ముట్టడించడానికి ప్రయత్నించడం జరిగిన తర్వాత వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగిన తీరు చూసి కొందరు మాట్లాడిన తీరు నిజంగా ఎమోషన్ని తట్టి లేపేదిగా ఉంది. నేను ఒక క్లిప్ చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఈయన అతుల్ కుల్కర్ని, ఆయన ఏమన్నారు చూడండి. రే పులిస్ సిపాహీ లాఠీ వాలే క్యా ఘర్ జాకర్ తూ రోయా కల్, రే సాంసద్ మేరీ సంసద్ వాలే క్యా ఘర్ జాకర్ సో పాయా కల్. చూశారుగా, పోలీసులారా, ఎంపీలారా, మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోగలిగారా?
పోలీసులు ఆ పిల్లల్ని కొట్టిన దెబ్బలు వాళ్ళ ఒంటి మీద కదుములు కట్టడం అంటారు, ఎర్రగా తేలడం దెబ్బలు, అలా తేలిన దృశ్యాలు మీ కళ్ళ ముందు కనిపించలేదా? మీ కళ్ళలోకి రాలేదా? నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి అని అడుగుతున్నారు చూసారా? అంటే అందులో ఆర్ద్రత ఉంది, ఆవేదన ఉంది, ఎమోషన్ ఉంది, అంతే తప్ప ఎవరినో రాజకీయంగా విమర్శించాలి అనే ఆదుర్ద ప్రయాసాలు ఏవి చూసారా? అంటే ఎంపథెటిక్గా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పైగా పేరున్న వాళ్ళు ప్రముఖులే కాదు, నాకైతే కొందరు నటీమణులు రియాక్ట్ అయిన తీరు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇదిగో నేను ఒక 2 క్లిప్పులు చూపిస్తా చూడండి. The government is not India. The ruling party is not India. It was not India when it was Congress. It is not India when it is the party it is right now. नीट के पेपर्स लीक हुए हैं. आप अगर उनकी फैमिलीज के बारे में सोचेंगे तो आपको पता चलेगा कि असलियत में दुख क्या होता है. చూశారు కదా, తెలుగు సినిమాల్లో కూడా నటించుంటారు. అంతగా గొప్పగా డికేడ్స్ తరబడి ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళేం కాదు, గొప్ప సంపాదనా పరులు అనుకోలేం. పైగా ఒక్కసారి ఇలా మాట్లాడితే కనుక వాళ్ళ అవకాశాల మీద, కెరీర్ మీద ప్రభావం కూడా పడుతుంది. అయినా సరే వాళ్ళు వచ్చారు అంటే రెస్పాన్సివ్గా ఉన్నట్టు, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినట్టు కదా. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో ఇదిగో ఇలా ఎఫెక్ట్ చేసి ఎవరెవరు రియాక్ట్ అవుతున్నారు అని చూపిస్తూ ఉన్నారు. ఎవరెవరు రియాక్ట్ కావట్లేదు, షారుఖ్ ఖాన్ ఎందుకు మాట్లాడ్డు, అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడ్డు, అమితాబ్ బచ్చన్ ఎందుకు మాట్లాడ్డు, విరాట్ కోహ్లీ ఎందుకు మాట్లాడ్డు అంటూ ఇలాగా క్వశ్చన్ చేయడం కూడా కనపడుతూ ఉంది. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు రియాక్ట్ అవ్వడం అనేది ఎంత పెద్ద డిబేటబుల్ పాయింట్ అయిందో, అలాగే రియాక్ట్ కాని వాళ్ళ విషయంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే కారణం ఏంటి? మొమెంటం అనేది జనంలో వస్తున్నట్టుంది, ఆలోచన వస్తున్నట్టుంది అనేది కదా పాయింట్. పైగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తూ ఉంది అని అంటే యువత కొందరు మాట్లాడుతూ ఉన్నారు చూడండి. धर्मेंद्र प्रधान जी की जो बेटी जो बाहर विदेशों में पढ़ रही है, अमित शाह जी के बेटे जो जय शाह बीसीसीआई के प्रेसिडेंट बन गए, आप लोग इन చూశారు కదా, ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఈజ్ పీపుల్స్ రిఫ్లెక్షన్ అంటూ ఉన్నారు కదా. పలానా పార్టీనో పలానా నాయకత్వం అధికారంలో ఉంటే వాళ్లే ఇండియా అనుకోకూడదు. జనం ప్రతిస్పందన, జనం మనోభావాలే ఇండియా, జనమే ఇండియా అని ఇలా అనడం కనపడతా ఉంది కదా. ఇప్పుడు ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా చదువుకున్న వాళ్ళలో, తెలివి ఉన్న వాళ్ళలో, వాస్తవాలు చూడగలిగిన వాళ్ళలో చర్చనేమవుతా ఉంది. ఎవరైనా ఇదంతా రాజకీయం అనడానికి, తప్పుబట్టడానికి, కుట్ర అనే ముద్ర వేయడానికి ట్రై చేస్తే కనుక మీకు పిల్లలు లేరా? వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పరిస్థితులు ఇలాగే ఉంటే వాళ్ళ ఫ్యూచర్ సంగతి ఏంటి తెలుసుకోండి అని క్వశ్చన్ చేసేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అలా క్వశ్చన్ చేసేవాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఏదో రకంగా వెనకేసుకు రావాలి, రాజకీయ ఎజెండాని భుజాన వేసుకుని మొయ్యాలి అనుకునే వాళ్ళ సంఖ్య తగ్గటం క్రమంగా స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇప్పటికే ట్రెండ్ మొదలైపోయింది, తిరగబడుతోంది అని నేనైతే చెప్పడం, కానీ మార్పు అయితే మొదలైంది. ఇంతమంది ఇన్ని రకాలుగా ఇలా గొంతుకనివ్వడం, ఆవేదనని పలికించడం, వినిపించడం, చూపించడం గత 12 ఏళ్లలో ఎప్పుడూ కనపడలేదు కదా. అందుకోసమే ఇది టర్న్ అరౌండ్ అనిపిస్తూ ఉంది, టర్నింగ్ పాయింట్లా కనిపిస్తూ ఉంది. మరి మీరైతే ఏమంటారు? ఇప్పటి వరకు ఎజెండా సెట్టింగ్ అన్నట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళ కోసమే మీడియా అయినా, సెలబ్రిటీలైనా పని చేస్తున్నట్టుగా కనపడిన పరిస్థితులు కానీ, రాజకీయం కానీ ఇప్పుడు ప్రిమినెన్స్ అనే పరిస్థితిలోకి ఎందుకు మారుతూ ఉన్నాయి? జనం ఒపీనియన్ ప్రివైల్ అవుతా ఉందా? ఇలా ప్రివైల్ అయితే గనక, జన మనోభావాలు రాజకీయాన్ని మార్చాలి అనుకుంటే గనక పరిస్థితులు కానీ 2029 నాటికి పరిణామాలు కానీ ఎలా మారేందుకు అవకాశం ఉంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. గుర్తుందిగా, ఈ టాక్స్లో అనుకునే మాట, సరుకున్నోడు ఎప్పుడు సబ్జెక్ట్ మాట్లాడతాడు.